హాయ్ అండి. ఈరోజు ఒక కథ. కథలోకి వెళితే, నూకాలమ్మ ఒక రైతు భార్య, ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు. అనకాపల్లి దగ్గర చిన్న పల్లెటూరు. వాళ్ళ ఆయన అప్పారావుకు 2 ఎకరాలు, నూకాలమ్మకు 2 ఎకరాలు పొలం ఉంది. నూకాలమ్మకి భూమి వాళ్ళ పుట్టింటి వారి నుండి పసుపు కుంకాల క్రింద సంక్రమించింది. మొత్తం పొలంలో చెరికే పండిస్తారు. దగ్గర మండలం చోడవరంలోనే గోవాడ చెరుకు కర్మాగారం ఉండటంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ చెరికే వేస్తారు. పిల్లల్ని పక్కూర్లో ఉండే బడికి పంపాలి. పొలంలో పెనిమిటికి సహాయం చేస్తూ 4 పిల్లల్ని బళ్ళో వేసింది. పక్క ఊరు అన్న మాటే గాని సరిగ్గా 2 కిలోమీటర్లు నడిస్తే బడి వచ్చేస్తుంది. అందరిలోకి ఆ అబ్బాయే పెద్దోడు. వాడి పేరు వరహాలు. తర్వాత వరుసగా అమ్మాయిలే మంగ, గౌరీ, రత్నం. వరహాలు పుట్టేసరికి బడి పక్క ఊర్లో ఉండేది. గౌరీ పుట్టేసరికి ఊళ్ళోకే బడి వచ్చేసింది. వరహాలు చాలా హుషారైన వాడు. వాడికి చదువు కంటే వాళ్ళ నాన్నతో పొలానికి వెళ్ళి పని చెయ్యటమే ఇష్టం. అందుకే అస్తమాను బడి ఎగ్గొట్టి సరాసరి పొలానికి వెళ్ళేవాడు. ఇంటికొస్తే అమ్మ తిడుతుందని భయం. ఇంటికి వాళ్ళ నాన్నతో కలిసి వస్తే అమ్మ దెబ్బల నుండి తప్పించుకోవచ్చని వాడి ఆలోచన. ఇంటికి తండ్రి వెనక దాక్కొని వస్తుంటాడు. నూకాలమ్మకి కోపం వచ్చి 4 కొట్టబోతే తండ్రి అప్పారావు అడ్డుపడిపోయేవాడు. పోన్లేయే, ఆడిప్పుడు చదివేసి ఏం చెయ్యాలా, నాకు మాత్రం సహాయం కావద్దేంటే పొలాల, మాటికి ఆడితో కలబడిపోతావు, ఆడు నాతోటే పని చేస్తాడు, ఇంకో పాలి ఆడినేటి అనక అని తెగేసి చెప్పాడు అప్పారావు. తర్వాత ఆడపిల్లలు మంగ 7 వరకు, గౌరీ ఊర్లోనే 10 వరకు చదివి ఆపేశారు. అందరిలోనూ చిన్నది రత్నం ఇంటర్మీడియట్ చదివింది. నూకాలమ్మే చదువు అంటే ఇష్టపడే రత్నాన్ని అనకాపల్లిలో తన తోడికోడలు ఇంట్లో పెట్టి మరీ చదివించింది. అప్పటికి అదే పెద్ద చదువుగా నూకాలమ్మ భావించింది. వరహాలు ఒక్కగానొక్క కొడుకు కావడంతో తనంటే తల్లికి తండ్రికి ప్రేమ ఎక్కువ. ఈ సమాజంలో ఉండే సగటు తల్లిదండ్రులకు మళ్ళీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి కదా. వరహాలు కూడా మంచి మనసున్నోడు. నాన్న అని వెనక తిరుగుతాడు కానీ అమ్మ నూకాలమ్మ అంటే గొప్ప ప్రేమ. అంతేకాదు చెల్లెళ్ళు అన్న అంతే ప్రేమ. 3 అమ్మాయిలు ఉన్నారు కదా అని ఊర్లో పోకిరి వాళ్ళు నోరు జారారే, వాడి పనిక అయిపోయినట్టే. వరహాలు చూడ్డానికి కూడా బండవాడిలా ఉంటాడు. ఒక్క దెబ్బ కొడితే చాలు అవతలివాడు వారం వరకు లేవడు. మరి తమ అన్నలాంటి వాడు ఉంటే ఆడపిల్లకి ఎంత రక్షణ అని చెల్లెళ్ళ 3 మురిసిపోయేవారు. నూకాలమ్మకి కూడా కొడుకంటే మహా ఇష్టం. వరహాలు కూడా ఏదైనా పని మీద పట్టణానికి వెళ్ళినప్పుడల్లా అమ్మకి ఏవో ఒకటి కొని తెస్తాడు. చెల్లెళ్ళకు తేలేకపోయినా అమ్మకి మాత్రం తప్పక తెస్తాడు. ఒకసారి మంచి నేత చీర, మరోసారి గాజులు, దేవుడి పూజకు సామాగ్రి, ఇంకోసారి అమ్మ కాస్త నడుం వాల్చడానికి పడక కుర్చీ లాంటివి ఏవో తెస్తూనే ఉంటాడు. ఒరేయ్ వరాల, డబ్బులెక్కడికి రా నీకు ఇవన్నీ కొంటానికి అని నూకాలమ్మ అడిగితే, అవన్నీ నీకెందుకులేయే, ఎలాగో అలాగా తెచ్చాను కదా అంటాడు. తప్పితే ఏమీ చెప్పడు. తండ్రి ఇచ్చే కొద్దిపాటి డబ్బుల్లో కాస్త దాచుకుంటూ కొంటానని మాత్రం చెప్పడు ఎప్పుడు. అలా వాళ్ళ కుటుంబం సంతోషంగా గడుపుతున్నారు. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు రావడంతో ఒకరి తర్వాత ఒకరికి మంచి సంబంధాలు చూసి చేశారు. పెద్ద పిల్ల మంగని రైతు పని చేసుకునే నారాయణకి ఇచ్చారు. కాకపోతే ఊరే కొంచెం దూరం, నర్సీపట్నం దగ్గర అమలాపురం. నారాయణకి చెల్లెలు లేరు, ఒక తమ్ముడు ఉన్నాడు అంతే. ఆడపడుచు పోరు కూడా ఉండదని సంతోషపడ్డారు ఇంట్లో అంతా. అత్తగారు కూడా మంచిదే. కూతుర్లు లేకపోవడంతో మంగని కూతురులాగానే చూసుకుంటుంది. సరిగ్గా 6 నెలల తర్వాత గౌరికి మంచి సంబంధం వచ్చింది. వైజాగ్లో టీచర్గా పనిచేస్తున్న శంకర్రావుకి ఇచ్చారు. వాళ్ళ సొంతూరు ఎలమంచిలి దగ్గర ఏటికొప్పాక. 3 ఆడపిల్లల్లో అందగత్తైన గౌరిని పెళ్లి చూపుల్లోనే చూసిన నాడే నిర్ణయించేసుకున్నాడు శంకరం. ఎలాగైనా గౌరినే చేసుకోవాలని. కట్న కానుకలు తక్కువైనా అమ్మని ఒప్పించి మరీ చేసుకున్నాడు. అలా గౌరీ పెళ్లి కూడా చక్కగా జరిగిపోయింది. శంకరం అల్లుడుగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుండి ఇంట్లో అందరికీ
సలహాదారుడు అయ్యాడు. అంతగా చదువుకొని నూకాలమ్మ ఇంట్లో చదువుకొని టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి గౌరవం ఎక్కువ. అల్లుడికి మంచి చెడ్డ తెలిసినోడని అందరూ అతన్నే సలహాలు అడగడం మొదలుపెట్టారు. ఇక చివరిది రత్నంకి కూడా ఓ ఏడాది తర్వాత పెళ్లి కుదిరింది. అబ్బాయి రాజారావు వ్యవసాయదారుడే. డిగ్రీ వరకు చదివినా ఆ చదువుకేం ఉద్యోగాలు రావని తెలుసుకొని వ్యవసాయం చేసుకోవడం మొదలుపెట్టాడు. సేంద్రియ వ్యవసాయం చేయటంలో కిటికులు పడ్డేసి ఆదర్శ రైతుగా కూడా ఎంపిక అయ్యాడు. ఊరు అనకాపల్లి. నూకాలమ్మకి అమ్మాయిల బాధ్యతలు కూడా తీరిపోయాయి. ఏరా వరాలు, సెల్లిళ్లకు పెళ్ళిళ్ళు చేశావు గదా, నువ్వు చేసుకోవేంట్రా? గౌరీ పెనిమిటికి దూరపు చుట్టం సంబంధం ఉందంట్రా, చూద్దామా ఓ పాలి అడిగింది నూకాలమ్మ. నీకు మంచిదనిపిస్తే చూడే, నాకడుగుతావేంటి? నువ్వెవరి మెల్లో తాళి కట్టమంటే దాని మెల్లో కట్టేస్తా అన్నాడు వరాలు. నూకాలమ్మ నవ్వుకొని, పిచ్చెదవా, ఈడికేంటి చెప్పాలా, భారమంతా నా మీద పెట్టేశాడు అనుకుంటూ గౌరితో మాట్లాడి పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. అమ్మాయి పద్మావతి చూడ్డానికి పెద్ద అందగెత్త కాకపోయినా ఓ మాదిరిగా బానే ఉంది. కాకపోతే కాస్త పాష్గా తయారైంది. 10వ తరగతి వరకు చదువుకుంది. వంట పని, ఇంటి పని అన్నీ తెలిసిన పిల్ల. పిల్ల తండ్రి కూడా కట్నం డబ్బులు బాగానే ఇస్తానన్నాడు. అదెంతో ముందే ఒక మాట అనుకోవడం మంచిదని శంకర్రావు మాట్లాడి 2 లక్షలకు ఒప్పందం చేశాడు. 2 లక్షల కట్నం అంటే ఆ రోజుల్లో వాళ్ళ ఎరికలో ఎక్కువే మరి. ఇంట్లో అందరికీ ఈ సంబంధం నచ్చడంతో పెళ్లి నిర్ణయం జరిగిపోయింది. కొద్ది రోజుల్లోనే పద్మావతి ఆ ఇంటి కోడలయ్యింది. వచ్చిన దగ్గర నుండి అత్తకి కోడలికి సరిగ్గా పొసగడం లేదు. పద్మావతికి కాస్త సోకులెక్కువ. మంచి చీరలు, నగల మీద మోజు ఎక్కువ. దగ్గరలో ఉండే ఊర్లలో బట్టలు, వస్తువులు నచ్చవు. ఎప్పుడు వైజాగ్ సిటీకి వెళ్ళి కొనాల్సిందే. ప్రతి దానికి అంత దూరం వెళ్ళడం ఎందుకు, అనవసరపు ఖర్చులెందుకు, ఉన్నంతలోనే సర్దుకోవాలి గాని అని అత్త నూకాలమ్మ మాటిమాటికి చెబుతుండడం కోడలు పద్మావతికి నచ్చేది కాదు. అత్తగారి నస భరించలేను అని చెప్పి పెళ్ళైన 6 నెలలకే వరహాలుతో గొడవ పెట్టించి వేరే పొయ్యి పెట్టింది. అదే ఇంటిని 2 భాగాలు చేసింది. ఆడపడుచులు అస్తమానం రావడం పోవడం, వాళ్ళకి పెట్టిపోతలు చూసి గొడవ పెట్టేది. ఇలా పెట్టుకుంటూ పోతే మనకేం మిగులుతుంది అని 2 భాగాలు చేసిన ఇంట్లో ఒక సగ భాగంలో నూకాలమ్మ, అప్పారావు ఉండడం మొదలయ్యింది. ఒంట్లో ఉన్న ఓపికతో తన వంట తానే చేసుకునేది. కూతుళ్ళు వచ్చి ఇదేం పనిరా అని అన్నగారిని అడగాలని అనుకున్న పద్మావతి నోటికి జడిసి మానుకున్నారు. ఎందుకంటే పండక్కో పబ్బానికో వచ్చిన ఏవో ఒక సూటిపోటి మాటలతో నసుగులు మొదలుపెట్టేది. భర్త అప్పారావు కూడా కొడుక్కే వంత పాడేవాడు. ఎందుకొచ్చిన గొడవలేయి, అత్తకి కోడలికి పడక ఏరైపోవడమేంటి, ఆ మాత్రం సర్దుకోలేరేంటే అనేవాడు. తప్పు కోడలిదైనా నూకాలమ్మనే కేకలేసేవాడు. తండ్రి కొడుకులు మాత్రం బాగానే సఖ్యతగానే ఉండేవారు. ఇద్దరు కలిసి పొలం పని చేసుకునేవారు. ఒకరోజు పద్మావతి వరహాలుని అడిగింది పొలం ఎవరి పేరున ఉందని. నాన్న పేరు మీద 2 ఎకరాలు, అమ్మ పేరున 2 ఎకరాలు ఉందని చెప్పాడు. ఓ 10 ఏళ్ళు గడిచిపోయాయి. నూకాలమ్మకు మనవళ్ళు మనవరాలు పుట్టి చదువుకుంటున్నారు. భర్త అప్పారావు అనారోగ్యంతో కన్నుమూశాడు. భర్త మరణంతో నూకాలమ్మ బెంగతో నీరసించిపోయింది. అప్పట్నుండి కోడలే వండుకున్న దాంట్లో ఇంత ముద్ద పెట్టేది. ఒకరోజు గౌరీ కుటుంబం వచ్చింది. గౌరీ మెల్లగా తల్లిని అడిగింది. అమ్మా, నీ పేరున ఉన్న పొలం మా ఆడపిల్లలకు రాయించు. మాకు పిల్లలు పుట్టారు. వాళ్ళ చదువులకు, పెళ్ళిళ్ళకి పనికొస్తుంది అన్నది. నూకాలమ్మకు కూడా అదే ఆలోచన ఎప్పటినుంచో ఉంది మనసులో. శంకర్రావుతో రహస్యంగా మాట్లాడి తన పేరున ఉన్న 2 ఎకరాల భూమి 3 కూతుళ్లకు పసుపు కుంకాల కింద వ్రాసే ఏర్పాటు చేయమంది. మళ్ళీ కోడలికి తెలిస్తే గొడవ చేస్తుందన్న భయంతో. అల్లుడు అలానే చేశాడు. అతని లాయర్ స్నేహితులు సహాయం తీసుకున్నాడు. 3 కూతుళ్ళకి సమానంగా ఒక్కొక్కరికి 60 సెంట్లు భూమి ఇస్తూ మిగిలిన 20 సెంట్లు తనకే అట్టి పెట్టుకుంది. తదనంతరం కొడుక్కి చెందేటట్టు వీలునామా వ్రాయమంది. డాక్యుమెంట్స్ తయారయ్యాక
అందరికీ ఒక్కో కాపీ ఇచ్చింది, వరహాలకు తప్ప. విషయం కాస్త రహస్యంగా ఉంచమంది కూతుళ్ళని. వాళ్ళు అలానే ఉంచారు. కొన్నాళ్లకు చిన్న కూతురు రత్నం వాస్తు పుస్తకం కోసం తహసీల్దార్కి దరఖాస్తు పెట్టింది. ఆఫీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, తల్లి పేరున ఉన్న 2 ఎకరాల భూమి, తండ్రి పేరున ఉన్న 2 ఎకరాల భూమి, మొత్తం 4 ఎకరాలు వరహాలు పేరున ఉన్నట్టు చెప్పారు. అతని పేరున వాస్తు పుస్తకాలు కూడా మార్చబడి ఉన్నాయి. రత్నం ఇక విషయం తల్లికి, 2 అక్కలకి చెప్పేసింది. ఇదేంటి ఇలా ఎలా అయింది అని అక్కా చెల్లెళ్ళ ముగ్గురు తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు వరహాల్ని నిలదీశారు. ఇలా ఎలా చేశావని. వరహాలు చెప్పాడు. మొత్తం పొలం నేనే చేస్తున్నాను కదా, అందుకే రాయించుకున్నా అన్నాడు. ఒరేయ్, అన్యాయంగా ఇలా చెయ్యకురా. ఆడపిల్లల ఉసురు నీకెందుకురా? అలా వాటా వాళ్ళకి ఇచ్చేయరా. మీ అయ్య భూమి ఎలాగా నీదే కదా అని నచ్చజెప్పింది నూకాలమ్మ. అయినా వరహాలు వినలేదు. నూకాలమ్మ ఆడపిల్లలకి భూమి రాసిన విషయం ఇప్పుడు బయటపడింది. తల్లి కూతుళ్ళు వరహాలతో గొడవ పడ్డారు. ఈ గొడవ జరగడంతో కోడలు పద్మావతి కల్పించుకొని అత్తగారి మీద, ఆడపడుచుల మీద కలబడిపోయింది. ఆ పొలం వారసత్వంగా తమకే చెందుతాదని వారించింది. నువ్వు రాయించుకున్నంత మాత్రాన పొలం మీదైపోదు. భూమి మీద హక్కు పుస్తకాలు మాకే ఉన్నాయి. మీరేం చేయలేరు అని తెగేసి చెప్పింది. అంతేకాదు, పొలం కూతుళ్లకు రాశారంటివి కదా, మరి ఈడెందుకున్నావు? నీ కూతుళ్ళ దగ్గరికే పో అంటూ తిట్టింది. ఆ రోజు నుండి నూకాలమ్మకు తిండి పెట్టడం మానేసింది. తల్లి అంటే ఎంతో ప్రేమ ఉండే వరహాలు కూడా నోరెత్తలేదు. నూకాలమ్మ వయసు మీద పడడంతో ఏ పని చేసుకోలేక కోడలితో గొడవలు పడలేకపోయేది. ఒకరోజు నేను పని మీద తహసీల్దార్ గారిని కలవాల్సి వచ్చి ఆఫీస్కు వెళ్ళాను. అక్కడ 3 అక్కా చెల్లెళ్ళు కలిశారు. ఆఫీస్లో బిల్లా బంత్రోతు కసురుతున్నాడు ఆ ముగ్గురిని. రోజు దేనికమ్మా వస్తారు? ఆ పని అవ్వదని బాబు చెప్తున్నాడు కదా, వెళ్ళిపోండి అంటూ. ఓ, అయితే విషయం తహసీల్దార్ వరకు వెళ్ళలేదని అర్థమైంది. స్వతహాగా నాకు సహాయం చేయడం అంటే ఇష్టం. 3 ఆడవాళ్ళు పాపం ఎన్ని రోజులుగా ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారో అనిపించింది. విషయం ఏంటో తెలుసుకోవాలని అనిపించింది. అదే ఆఫీస్లో పక్కనే ఉన్న నిద్రగన్నేరు చెట్టు కిందికి ఆ ముగ్గురిని తీసుకొని వెళ్ళి విషయం కనుక్కున్నాను. అప్పుడు చెప్పారు వాళ్ళు. పై కథ నాకు ఎంతో ప్రేమగా ఉండే అన్నయ్య వదిన వచ్చాక ఎలా మారిపోయాడో, కన్న తల్లిని ఎలా దూరంగా పెట్టారో అంతా వివరించి చెప్పారు. తమకు తల్లి రాసిన దస్తావేజు ప్రకారం భూమి ఇప్పించడానికి సహాయం చేయవలసిందిగా కోరారు. సరే, నేను తీసుకుని వెళ్తా లోపలికి అని తహసీల్దార్ గారి దగ్గరికి తీసుకెళ్లి మొత్తం విషయం చెప్పాను. ఎలాగైనా ఆడపిల్లల వాటాలు వాళ్ళకి వచ్చేట్టు చేయమని అడిగాను. తహసీల్దార్ గారు కూడా చాలా మంచాయనలానే కనిపించారు. తప్పకుండా ఎంక్వైరీ చేయించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వరహాలికి పాసు పుస్తకం ఇచ్చి అప్పుడే 5 ఏళ్ళు అయింది. పాత రికార్డ్ తీయిస్తే ఎలా అతని పేరున పుస్తకం ఇచ్చారో తెలుస్తుంది అని చెప్పారు. తహసీల్దార్ గారు అన్నట్టే వారం రోజుల్లో పాత రికార్డ్ తీయించి నాకు కబురు పంపారు. నేను మర్నాడు ఆఫీస్కి వెళ్ళాను. తహసీల్దార్ గారు చెప్పిన విషయం విని ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. అందులో అప్పుడు జత చేసిన దస్తావేజు చూస్తే అది నూకాలమ్మ భర్త అప్పారావు కొడుకుకు రాసినది. తన పేరున ఉన్న 2 ఎకరాలు కొడుక్కు రాయించేశాడు. కింద అప్పారావు నిషాని కూడా ఉంది. అంతవరకు బానే ఉంది. తండ్రి పొలం కొడుక్కి వస్తే పర్వాలేదు, కానీ తల్లి పేరున ఉన్నది ఎలా వచ్చింది మరి అని అడిగాను. తల్లి వాటా 2 ఎకరాల కోసం అప్పటి విఆర్ఓ స్టేట్మెంట్ రికార్డ్ చేశాడు వరహాల నుండి. అందులో సారాంశం ఏంటంటే, తల్లి నూకాలమ్మ చనిపోయినందున తను తప్ప మిగిలిన వారసులెవ్వరూ లేనందున తల్లి పేరున ఉన్న భూమి కూడా తనకే చెందుతుంది అని వ్రాసి సంతకం చేసి ఉంది. అరే, అదెలా? తల్లి చనిపోవడమా? ఇప్పటికీ ఆమె బతికే ఉంది అని చెప్పాను తహసీల్దార్ గారికి. అవునా? అయ్యో, ఆస్తి కోసం తల్లిని చంపేశాడన్నమాట అయితే అన్నారు ఆయన. అయ్యో దేవుడా! 2 ఎకరాల భూమి కోసం నవమాసాలు మోసి
కనిపెంచిన తల్లి బ్రతికి ఉన్న చనిపోయిందని ఎలా చెప్పాడండి ఆ దుర్మార్గుడు? ఇంత నీచంగా కూడా ఉంటారా మనుషులు అన్నాను. తహసీల్దార్ గారు నవ్వి, లోకంలో ఇలాంటి వాళ్లకు కొదవేం లేదు. ఇలాంటి వాళ్లకు తోడుగా గ్రామ రెవెన్యూ అధికారి కూడా తప్పు చేశాడు. ఏ విధమైన దర్యాప్తు చేయకుండానే నివేదిక ఇచ్చాడు. అందుకేగా ముగ్గురు కూతుళ్ళు ఉండగా వారసులు ఎవ్వరూ లేరని రాయించాడు. లేదా అంతా తెలిసినా డబ్బు కోసమైనా చేసి ఉండవచ్చు అన్నారు. మరి ఎలా సార్ ఈ సమస్యకు పరిష్కారం అన్నాను. వరహాలుకి ఇచ్చిన పాసు పుస్తకాలు రద్దు చేయించి కొత్తగా ఎవరి వాటాలు వారికి ఇచ్చేయచ్చు. కానీ పాసు పుస్తకాలు రద్దు చేయాలంటే ఆర్డీఓ గారికి మాత్రమే అధికారం ఉంటుంది. నేను దీనిపై ఒక రిపోర్ట్ తయారు చేసి ఆర్డీఓకి పంపిస్తాను. అక్కడి నుండి ఉత్తర్వులు వచ్చిన వెంటనే పాత పాసు పుస్తకాలను రద్దు చేసి కొత్త పుస్తకాలు చేద్దాం అన్నారాయన. ఈ మాత్రం విషయం తెలుసుకోవడానికి వాళ్ళకి పాపం 3 నెలలు పట్టింది. ఇప్పుడు మీరు చెప్పిన పని పూర్తి కావాలంటే ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ పాపం ఎన్నాళ్ళు తిరగాలో వీళ్ళు అన్నాను. కనీసం 3 నెలలు పట్టవచ్చు అన్నారు. సార్ మీరెంతో సహాయం చేశారు వాళ్ళకి ఇప్పటి వరకు. ఇక ఆర్డీఓ ఆఫీస్కి కూడా నేనే వెళ్ళి మాట్లాడతాను. మీ రిపోర్ట్ పంపండి సార్ అని ఆయనకు ధన్యవాదాలు చెప్పి వచ్చేశాను. మరునాడు ఆ ముగ్గురు అక్కా చెల్లెలకి విషయం ఫోన్లో చెప్పాను. రత్నం అంది, అమ్మా మీరు మా ఇంటికి ఒకసారి రండి. మా అమ్మ కూడా మా ఇంట్లో ఉంది, చూద్దురు గాని అని పిలిచింది. మర్నాడు కాస్త ఖాళీ చేసుకొని రత్నం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నూకాలమ్మ ఎంతో ఆనందంగా చూసింది. ఇలాంటి తల్లినా? కొడుకు చనిపోయిందని చెప్పి ఆస్తి రాయించుకున్నాడు అని బాధేసింది. కూతురు ద్వారా విషయం తెలుసుకున్న నూకాలమ్మ కంటి నుండి బాష్పాలు రాలాయి. మౌనంగా రోదించడం తప్ప ఆ తల్లి ఇప్పుడు చేయగలిగింది కూడా ఏమీ లేదు. మాతృత్వానికి అర్థం తెలియని కొడుకున తను కన్నది అనుకుంది. నా కూతుర్లు నన్ను చూస్తున్నారు గనక సరిపోయింది, లేకపోతే నా గతేంటని లోపలే మదనపడింది. నా కొడుకు మంచోడేనమ్మా, కోడలొచ్చాకే అలాగైపోయినాడు అంది నాతో. ఎంత భార్య వస్తే మాత్రం కొడుకన్నవాడు అలా ప్రవర్తించడం తప్పే కదా అన్నాను. పోన్లే అమ్మా, అయిపోయిందేదో అయిపోయినాది, నా కర్మ, ఏం చేస్తాం. నా ఆడపిల్లలకి ఆ భూమి ఏదో వచ్చేటట్టుగా చెయ్యి తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. నా బాగోగులు ఆళ్ళే చూసుకుంటున్నారు అని నా చేతులు పట్టుకుంది. ఎలా అయినా నూకాలమ్మ కోరిక నెరవేర్చి ఆమె కళ్ళల్లో ఆనందం చూడాలనిపించింది. పట్టుదలగా తిరిగాను. ఆర్డీఓ గారిని కలిశాను. పాత పుస్తకాలు రద్దు చేయించాను. మళ్ళీ తహసీల్దార్ గారితో కొత్త పుస్తకాలు చేయించాను. ఇవన్నీ చేయడానికి నాకు 4 నెలలు పట్టింది. అవి అందుకున్నప్పుడు నూకాలమ్మ కళ్ళల్లో, ఆమె కూతుర్ల కళ్ళల్లో కనిపించిన కాంతి, కృతజ్ఞతాభావం నన్ను మరో సహాయం చేయడానికి ప్రేరేపించాయి. వరహాలు అనబడే కొడుకు అంత ప్రేమగా ఉండేవాడు. ఇలా ఎలా మారిపోయాడో మాత్రం అర్థం కాలేదు. కేవలం తన భార్య వల్లే. ఆస్తి మీద ఆశో, అతనిలోని ఆ మార్పు అతని వ్యక్తిత్వానికి మచ్చగా మిగిలింది. మాతృత్వపు విలువ ఇక్కడ మసిబారిపోయింది. నూకాలమ్మ భౌతికంగా బతికే ఉన్నా మానసికంగా రోజు మరణిస్తూనే ఉంది. కొడుకు చేసిన నీతిమాలిన పనికి. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.